నాకిప్పుడు తన నోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ కావాలి. ఏ మాట్లాడవే, చెప్పు. చెప్పాను కదా మాట్లాడలేనని. మళ్ళీ అదే మాట. అనే ఆ ఫ్రెండ్ తప్పేం లేదు. చంద్ర నువ్వుండు ఫ్రెండ్. వద్దు చంద్ర. లేదు ఫ్రెండ్, ఇంతవరకు వచ్చాక చెప్పకపోతే నాకంటే చెడ్డవారు ఈ లోకంలోనే ఎవరు ఉండరు. చంద్ర నా మాట విను, నాకేం కాదు. వద్దు వద్దు, ఒప్పుకోను ఫ్రెండ్. ఈ విషయంలో నీ మాట వినను. అన్నయ్యకి నిజమేంటో చెప్పేస్తాను. ఏంట్రా నిజం? ఏంటా నిజం? చంద్ర ప్లీజ్ చెప్పొద్దు. చెప్పరా. చెప్పొద్దు చంద్ర ప్లీజ్. చెప్తావా లేదా? ఫ్రెండ్ ఆ డబ్బులు తీసింది తన కోసం కాదన్నయ్య, నా కోసం. నీకోసం. అంత అవసరం నీకే వచ్చిందిరా? అసలేం జరిగిందిరా? అది చెప్పు. చంద్ర ఏంటి చంద్ర ఇది? నువ్వేనా ఇలా చేసింది, లేక నేను చూసింది అబద్ధమా? నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేయడం ఏంటి? నీ గురించి నేను గొప్పగా ఊహించాను, కానీ నువ్వు ఈ రోజులా. చెప్పు చంద్ర, ఎందుకు డబ్బులు తీసావు? అది అమ్మమ్మ గదిలో నుంచి. అడుగుతుంది నిన్నే. చెప్పు చంద్ర. ఓ, నాకు కూడా చెప్పుకోలేనంత అవసరాలా? సరే చెప్పకు. నీ ఇల్లు, నీ డబ్బు, నీ ఇష్టం. దొంగతనమే చేస్తావో దొరతనమే చేస్తావో నీ ఇష్టం. అడగడానికి నేనెవరిని చెప్పు? ఫ్రెండ్, అలా అనుకునేవాడివే అయితే అడిగిన దానికి ఆన్సర్ చెప్పు చంద్ర. అడగగానే ఏదైనా సరే నీ దగ్గరికి తీసుకొచ్చే నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేయాల్సిన అవసరం ఏ వచ్చింది? చంద్ర, నువ్వు తప్పు చేయవని నా నమ్మకం, కానీ ఏదో జరిగిందని మాత్రం అర్థం అవుతుంది. ఏం జరిగింది? మొన్న ఫ్రెండ్స్తో కలిసి IPL ఫైనల్ చూడ్డానికి వెళ్ళాను. అక్కడ సరదాగా మొదలైన పందెం మనీ బెట్టింగ్ వరకు తీసుకెళ్ళింది. అప్పటికి నేను అవాయిడ్ చేస్తూనే ఉన్నాను, కానీ నన్ను ఫ్రెండ్స్ ఎమోషనల్గా టెంప్ట్ చేసేసరికి 10 lakhs వరకు బెట్టింగ్లో ఓడిపోయాను ఫ్రెండ్. ఆ డబ్బు కట్టడానికి రేపే లాస్ట్ డేట్. రేపు నేను మనీ పే చేయకపోతే వాళ్ళ ఇంటి వరకు వస్తారు. వాళ్ళ ఇంటికి వస్తే విషయం ఇంట్లో అందరికి తెలుస్తుంది. అందుకని ఇలా దొంగతనానికి తెగించావా? నాకు ఇంకా వేరే దారి కనపడలేదు ఫ్రెండ్. నా అకౌంట్లో అంత మనీ లేదు. ఆఫీస్ అకౌంట్లో తీసుకుందాం అనుకున్నా, ఇంటి అకౌంట్లో తీసుకుందాం అనుకున్నా, ఇంట్లో అందరికీ తెలుస్తుంది. రీజన్ అడుగుతారు. అన్నయ్యకి ఈ సంగతి తెలిస్తే నా మీదున్న నమ్మకం పోతుంది. అందుకే నాకు ఇంతకంటే వేరే మార్గం తెలియలా. బాంద్ చంద్ర. ఆ తప్పును దాచడానికి ఈ తప్పు, రేపు ఈ తప్పును దాచడానికి ఇంకో తప్పు, ఆ తర్వాత మరొకటి, తర్వాత మరొకటి. అంతేగా? ఇక దీనికి ఎండ్ లేదు. లేదు ఫ్రెండ్, ఇదే లాస్ట్. ఇంకెప్పుడు తప్పు చేయను. చెడుకున్న మంచి క్వాలిటీ ఇదే చంద్ర. చేసే ప్రతిసారి ఇదే ఆఖరి అనిపించి మొదలు పెట్టిస్తుంది. అయినా ఇల్లు, బిజినెస్లు కూడా చూసుకుంటున్న వాడివి. వీటిలో నష్టం వచ్చిందంటే అర్థం ఉంది. అంతేకాని రెస్పాన్సిబిలిటీ ప్లేస్లో ఉండి సరదాగా తప్పు చేశాను అంటుంటే వినడానికే బాధగా ఉంది చంద్ర.
సంతోషాన్నిచ్చేవి సరదాలు కానీ సమస్యలను సృష్టించేవి సరదాలు కావు చంద్ర. బెట్టింగ్లో డబ్బులు పోయాయని ఇంట్లో తెలిస్తే నిన్నేదో అంటారని ఏదో చేస్తారని భయపడ్డావే. ఈ ఇంటి వారసుడివై ఉండి నువ్వే ఇంట్లో దొంగతనం చేశావని తెలిస్తే ఇంట్లో వాళ్ళు ఏమవుతారో అని ఆలోచించావా? మీ అన్నయ్యకి తెలిస్తే ఎంత బాధపడతారో ఆలోచించావా? సారీ ఫ్రెండ్, రేపు వాళ్ళు ఎక్కడ ఇంటికి వచ్చి గొడవ చేస్తారని. జరిగింది, ఇక జరగబోయేది వదిలే చంద్ర. నువ్వు ఇంటి వారసుడివి, ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చేయనని నాకు మాటివ్వు. రేపు వాళ్ళ ఇంటికి వస్తారు ఫ్రెండ్. కీసివ్వు. ఎందుకు ఫ్రెండ్? ఇవ్వు చెప్తాను. ఫ్రెండ్, నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. తీసుకో, తీసుకో, తీసుకో. ఫ్రెండ్ డబ్బులు తీసి నన్ను కాపాడడం కోసమే అన్నయ్య, తన కోసం కాదు. అందులో ఫ్రెండ్ తప్పేం లేదన్నయ్య, తప్పంతా నాదే అన్నయ్య. నమ్మానురా, నాకన్నా నిన్నే ఎక్కువగా నమ్మాను. నిన్నిక్కడ పెట్టుకున్నాను. పడేశావు, నా నమ్మకాన్ని నేల మీద పడేశావు. నీ మీదున్న ఇష్టాన్ని కాల్చేశావు. క్రికెట్ బెట్టింగ్లు ఆడతావురా, క్రికెట్ బెట్టింగ్లు. ఈ ఇంటి వారసుడిగా వజ్రపాటి పరువు మర్యాదల్ని కాపాడాల్సింది పోయి బజార్కి ఇట్టాలని చూస్తావా? నీ అలవాట్లకు పోయేది నువ్వే కాదురా, తరతరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్న వజ్రపాటి ఇంటి పరువు. ఎలారా? ఎలా? ఇదంతా కల అయితే బాగుండనిపిస్తుంది. కాదే, ఎందుకురా? ఎందుకు? గుండెల్లో పెట్టుకున్న ప్రతి వాళ్ళు నన్నే ఎందుకు మోసం చేస్తున్నారు? నేనేం చేశానురా? ప్రేమను పంచడమే నేను చేసిన పాపమా? ప్రేమించిన వాళ్ళు నన్ను వెన్నుపోటు పడవటం నా శాపమా? అయిపోయింది, ఇక నిన్ను నమ్మను. సూర్య, రే చంద్ర, ఏంట్రా ఇది? తప్పురా, మోసం చేశావు. నన్ను కాదు, నిన్ను నమ్మిన నీ అన్నని. ఏంటో
రే సూర్య, నీ బాధ నాకు అర్థమవుతుంది. చంద్ర చేసింది తప్పే, చేయకూడని పని చేశాడు. నాకు వాడి మీద కోపంగానే ఉంది. నేను వాడిని తిట్టాను. నువ్వు తిట్టడంతో సరిపెట్టి కొట్టకుండా ఉండాల్సిందే. అంటే అది కాదు నాన్న, వాడిప్పుడు చిన్నపిల్లాడు కాదు. ఎదిగిన కొడుకుని వాళ్ళ అమ్మ ముందే కొడితే బాధపడుతుంది కదా. అమ్మా, అమ్మ బాధపడుతున్నానో, నాన్న అలుగుతాడనో, లేక మీరందరూ ఏడుస్తారనో నేను వాడిని కొట్టలేదు. వాడు నా తమ్ముడు కాబట్టి కొట్టాను. కరెక్టేరా, కానీ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు కదా. మందలించుంటే సరిపోయేది. అమ్మా, నీకు విషయం అర్థం కావట్లేదు. సరదాగా మొదలైంది వ్యసనంగా మారుతుంది. ఇప్పుడు ఆటగా ప్రారంభమైంది, రేపు తీరని లోటుగా మిగులుతుంది. ప్రాణాల్ని తీసే విషం అమ్మా అది. తెలియకుండానే శరీరంలోకి ఎక్కుతుంది, తెలిసేసరికి చేయి తట్టిపోతుంది. ఆ క్రికెట్ బెట్టింగుల వల్ల ఎంతో మంది అప్పుల పాలై ఉన్న ఆస్తుల్ని కోల్పోయి నీడనిచ్చే ఇంటిని కూడా అమ్ముకొని చివరికి ప్రాణాలు కూడా తీసుకున్నారు. వాడిక్కడితో ఆగిపోవాలని నేను అనుకుంటున్నాను. అందుకే కొట్టాను. ఎప్పుడు ఒక్క మాట కూడా అనని అన్నయ్య, చెయ్యి చేసుకునే అన్నయ్య అన్ని మాటలు అన్నాడే, కొట్టాడని ఆలోచిస్తాడని కొట్టాను. వాడు దారి తప్పుతున్నాడమ్మా. ఇప్పుడు పట్టుకోకపోతే ఇక వాడు ఏ దారిలో ఉన్నాడో కూడా మనకు తెలీదు. ఇంకా మనం పూర్తిగా వాడిని మర్చిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త పడాల్సిన టైంలో వదిలేసి అంతా అయిపోయిన తర్వాత అనుకుంటే ఏం లాభం? ఆరోగ్యాన్ని బాగు చేసే మాత్రలు చేదుగానే ఉంటాయి, కానీ తగ్గాలంటే లోపల పడాలి. నిజమే, కానీ మీ పెద్దమ్మ ఎప్పుడు ఎలా ఉంటుందో ఆవిడకే తెలీదు. ఒక్కొక్కప్పుడు ఒక్కోలా ఉంటుంది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటే కష్టం అవుతుందిరా. ఏవైనా నువ్వు తొందరపడి కొట్టకుండా ఉండాల్సిందిరా. సరే, చెప్పావుగా, వెళ్ళమ్మా. అది కాదురా, ఏంటి, జయంతి ఆంటీకి సూర్య చంద్రగాడి చెంప పగలగొట్టడం తప్పు అనిపిస్తుందా? ఓ, ఈ తప్పుని హైలైట్ చేసి వాడుకుంటా రాజీ ఆంటీ. ఏం సామాన్య, ఏం కావాలి? మీకేమన్నా ధైర్యం కావాలేమో ఇద్దామని వచ్చాను. నాకేమైందమ్మాయి? కన్న కొడుకు చెంప దెబ్బ తిన్నాడని ఏడుస్తున్నారు కదా ఆంటీ. నేనేడుస్తుంది వాడు చెంప పగిలినందుకు కాదమ్మా, ఉల్లిపాయలు కోస్తున్నందుకు. ఇదేంటి, ఈవిడికి జయంతి ఆంటీ కొన్న ఫీలింగ్ కూడా లేదా? ఛ! ఏంటమ్మా? అది కాదా ఆంటీ, నాకు మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అదేంటమ్మా, నేను ఉల్లిపాయలు కొయ్యటం నువ్వు చాలాసార్లు చూసావుగా. నేను అడుగుతుంది ఈ తొక్కల ఉల్లిపాయల గురించి కాదాంటీ, చంద్ర గురించి. మీ అబ్బాయిని సూర్య కొట్టడం బాధ అనిపించట్లేదా? దేనికి బాధ? తప్పు చేశాడు, కొట్టాడు. దీనిలో బాధపట్టాకే ఉంది? ఏముందని అంటారేంటాంటీ? సూర్య నాకిష్టమే అయినా ఈ విషయంలో తను చేసింది నాకిష్టం లేదు. మీకు తెలుసు, సూర్యని ఎవరన్నా అంటే నేను ఊరుకోనని. కానీ చంద్రుని కొట్టిన దాంట్లో మాత్రం నాకు ఊరుకోబుద్దవట్లేదు. సూర్య మీద నాకే తెలియకుండా కోపం వచ్చేస్తుంది. దేనికి? మళ్ళీ అదే మాట. మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, నిజం చెప్పండి. అడుగు సామాన్య. చంద్రుని సూర్య కొట్టడం తప్పు కదా? తప్పు చేశాడు కాబట్టి కొట్టాడు, ఇందులో తప్పే ఉంది? ఆ తప్పుని పక్కన పెట్టండి. తన ఇంట్లో తన డబ్బు తీసుకోవడం తప్ప? తన ఇంట్లో తన డబ్బు తీసుకోవడం చంద్ర చేసిన తప్ప?
సొంత ఇంట్లో లాకర్లో లక్షలకి లక్షలు డబ్బు మూలుగుతున్నా 10 లక్షలు తీసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడా మీ అబ్బాయి? 10 లక్షలు తీసుకోవడం తప్ప? నాకు తెలియక అడుగుతాను, ఈ ఇంట్లో మొదటి కాలు పెట్టింది మీరా జయంతి ఆంటీయా? నేనే. ఆ లెక్కన ఇంట్లో పవర్స్ కూడా మీకే ఎక్కువ ఉండాలే. లేకపోవడం ఎవరు తప్పు? మీ తప్ప? వజ్రపాటి అని పేరుకు ముందు పెట్టుకుంటే సరిపోతుందా? పేరుకుపోయిన డబ్బుని వాడుకునే యోగం ఉండాలి. మీ అబ్బాయి ఏమైనా బయటవాడా? ఈ ఇంటి వారసుడే కదా? వారసుడికి 10 లక్షలు తీసుకునే అవకాశం లేదా? ఇంత జరిగిన తర్వాత కూడా మీరు ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే ఆలోచనలే మిగులుతాయా ఆంటీ? మీకు మీ ఇంట్లో విలువే లేదనుకున్నాను, హక్కు కూడా లేదా? వాటాలున్నాయని చెప్పుకోవడం కాదు, అది మాటల్లోనే కాక చేతుల్లో కూడా ఉండాలి. సూర్య అంటే చచ్చెంత ప్రేమున్న నేనే తను చేసిన తప్పని చెప్తున్నానంటే, పేగు తెంచుకొని పుట్టిన బిడ్డకు అవమానం జరిగినప్పుడు మీరేం చెప్తారు? మీరేం చెప్తారు? తప్పు జరిగిందనే చెప్తాను. తప్పు జరిగింది. నా కొడుకు విషయంలో ఇక్కడ తప్పు జరుగుతుంది. వాడు వజ్రపాటింటి వారసుడే. నా బిడ్డ 10 లక్షలు తీసుకోకూడదా? ఏంటి వాడు చేసిన తప్పు? ఆ తప్పు పక్కన పెట్టండి ఆంటీ. చెంపదెబ్బ కొట్టిన ఈ తప్పు గురించి అడగండి. అడుగుతాను. వదులుతానా? రాజీ ఆంటీ, అంకుల్ వస్తున్నారు. జరిగింది అంకుల్కి చెప్పండి, మీకు సపోర్ట్గా ఉంటారు. మంచి సమయానికే వచ్చారు. ఏమండి? 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 ఇట్రండి. ఎదురుగానే కనిపిస్తున్నాను కదా, ఎందుకు అలా అరుస్తావు? నేనేం ఊరికనే అరవట్లేదు. ఈ ఇంట్లో మనకే అన్యాయం జరుగుతుంది. మనకే ఇక్కడ విలువ లేకుండా పోతుంది. అవమానాలన్నీ మనకే జరుగుతున్నాయి. అవునా? సరే, ఆకలిస్తుంది, అన్నం పెట్టు. నేను ఇంతగా కడుపు మండి మాట్లాడుతుంటే మీకు కడుపు నింపుకోవాలనిపిస్తుందా? మీరిలా పట్టించుకోపబట్టే మనల్ని చింత చిగురులో పురుగులా, కూరలో కరివేపాకులాగా చూస్తున్నారు. నువ్వు అలా అనుకుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఏంటండి అసలేంటి అని అడుగుతున్నాను. అరే, నేను ఇంత గొంతు చించుకొని అడుగుతుంటే ఏంటి అని అడగకుండా మీకు అంతా తెలిసినట్టు వాళ్ళ తరపు మాట్లాడతారే. మీరు అనుకున్న వాళ్ళు ఎవరు? నువ్వు కోపపట్టడానికి ఇంట్లో ఎవరున్నారో నాకు తెలుసు కదా. అంటే ఏంటి? నేను ఉత్త పుణ్యానికి వాళ్ళతో గొడవ పడుతున్నానా? నేను గొడవ పడుతున్నానా? అరుస్తుంది నువ్వే కదా. నాకున్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడటమే తెలుసు. నంగి మొహాలేసుకొని ముంగిలా మాట్లాడటం నాకు రాదు. నాకు అవసరం కూడా లేదు. ఏమైంది నీకు? మీకే ఏమైంది ఏంటో అర్థం కావట్లేదు. అరే, చెప్తుంటే కూడా వినట్లేదు. ఏంటమ్మా జయంతి దీని గోల? అబే అదేం లేదండి బావగారు. మీరండి, భోంచెదురుకని రండి. అబ్బో, ఏం కాకపడుతుందో చూడండి. చెయ్యాల్సిందంతా కొడుకుతో చేయించేసి అక్క ఏంటి తొక్క ఒక్కంట ఒక్క. రాజీ, అసలు మీ మెతకతనం వల్ల కాదు మేమిక్కడ ఇలా అవస్థలు పడుతుంది. సిగ్గుచేటండి, సిగ్గుచేటు. రాజీ, అసలు ఏం జరిగిందో చెప్పు. ఆహా, ఈ మాట ఏదో ముందు అడగాలి, ఇప్పుడు కాదు. ఇప్పుడు అడుగుతున్నాను కదా, అది చెప్పు. మీరు చెప్పండి. ఈ ఇంట్లో మన కొడుక్కి 10 లక్షలు తీసుకునే హక్కు లేదా? వాడికి దేనికి 10 లక్షలు? దేనికనేది అనవసరం అండి. ఇక్కడ ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. 10 లక్షలు తీసుకునే హక్కు మన కొడుక్కి ఉందా లేదా? ఇప్పుడు వీడికి అవసరం ఏమొచ్చింది? ఎరా, దేనికిరా నీకు 10 లక్షలు? నానా, అది నువ్వుండ్రా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మాట ఎందుకు ఇలా మారుస్తున్నారు?
ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నా కొడుక్కి 10 లక్షలు తీసుకునే హక్కు ఉందా లేదా?